నమస్కారం. ఫస్ట్ టైం అండి చాలా బాధపడుతూ ఉన్నా. ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఇటువంటి వార్తలు పేపర్లో చూశారు. నేను మీడియాలో ఉన్నాను అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నప్పుడు అది శాటిలైట్, పేపర్లో చేయలే. కానీ పేపర్లో వచ్చే వార్తలు చూస్తున్నప్పుడు నాకు అనిపించేది నిజంగా పేపర్ జర్నలిజం ఉండబట్టే ఇంకా జనాలకి జర్నలిజం మీద గౌరవం అనేది ఉంది అని. కారణం, టీవీలో నేను డిబేట్ చేస్తున్నప్పుడు లైవ్లో బూతులు తిడతాడు, నానా రకాలుగా మాట్లాడతాడు. లైవ్లో ఆపలేం కదా, వెళ్ళిపోద్ది. అది ఒక రికార్డెడ్ షూట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిధ్వనే ఉంది మాది, కొన్నిసార్లు లైవ్ ఉంటుంది, కొన్నిసార్లు రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ఉన్నప్పుడు ఏంటి, బూతులు అసలు కలవడం ఉండవు. ప్రతిధ్వని అంటే ఎక్సలెంట్ షో అది అసలు, అదే మాత్రం. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టు కట్ చేస్తారనమాట. అలా ముందు షూట్ చేసుకున్నట్లు కటింగ్లు ఉంటాయి. ఈవెన్ మీరు ఇప్పుడు చూస్తారు కదా, ఈ ఆ షో ఈ షోలు అని ఉంటే చూసారు బాబు, లైవ్లో తోలేనా, లైవ్లో మొత్తం స్క్రిప్టెడే. ఆ బిగ్ బాస్, జబర్దస్త్ ఇవన్నీ స్క్రిప్టెడే ఉంటాయి. వీటిలో చాలా వరకు కూడా ఆ జడ్జి నవ్వాలా, తుమ్మాలా, దగ్గాలా, చేయి ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి, అవన్నీ కూడా స్క్రిప్టెడే. సో వాళ్ళు ఎడిటింగ్ చేసుకుని వాళ్ళు చేయరు. ఎందుకు, వాళ్ళకి రేటింగ్లు కావాలి, జనాలు అవి నిజమని నమ్మాలి కాబట్టి. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? క్లియర్గా ఇక్కడ ఎడిట్ చేసే ఆప్షన్ ఎవరికి ఉందండి? పత్రికలకు ఉంది. ఏ రకంగా, ఒక రాజకీయ నాయకుడు గంట మాట్లాడాడు, అరగంట బూతులు మాట్లాడాడు. నువ్వు బూతుల్ని పేపర్లో వేసేస్తావా? నేను ఎప్పుడు ఇదే అంట, జర్నలిజం అంటే ఉన్నది ఉన్నట్టు చూపటం కాదు, అక్కడ ఉన్నదానిలో జనానికి ఏది అవసరం అది చూపటం, అక్కడ ఉన్నదానిలో ప్రజలకి ఏది అర్థం కావాలో అది చెప్పటం. వాళ్ళు ఏది అన్నారో అదే నువ్వు జనానికి చెప్తే ఇంకెందుకు నీ జర్నలిజం? టీవీలు ఉన్నాయిగా, పత్రిక అన్నప్పుడు ఏంటి, ఫిల్టర్ చేసి రావాలి. బట్ ఈరోజు నేను చావనరా నా కొడక. మా బాబోయ్, కేసీఆర్ ఓ వ్యక్తిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు. ఎవరిని ఉద్దేశించి మీకు తెలుసు. అలాగే లాగులు పగిలేదాకా కొడదాం ఉరికిద్దాం అంటాడు. మొన్న రేవంత్ రెడ్డి అన్నారు, లాగుల్లో తొండలు వదులుదామని చెప్పేసి ఆయన. తెలంగాణ అన్నప్పుడు అద్భుతమైనటువంటి, చక్కనటువంటి, వినసొంపునటువంటి భాష అండి, మాండలికం. అలాగే ఆంధ్రాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇక్కడ కూడా అంతే. కానీ ప్రతి ప్రాంతంలో బూతులు అంటే నేను కాదనను. కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఈ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు, ఆ ఉద్యమ కాలంలో కానీ ఆ తర్వాత కానీ, తాగుడు మా కల్చర్లో భాగం అన్నట్టు మాట్లాడింది వీళ్ళే, బూతులు కూడా మా కల్చర్లో భాగం అన్నట్టు మాట్లాడింది వీళ్ళే. బరాబర్ నువ్వనే అంటాం, మీరు అన్న మేము అనం, అండని మేము అనం, అది మా లాంగ్వేజ్ అని అంటుంది కూడా వీళ్ళే. అట్లా ఈరోజు కాంగ్రెస్లోని బీజేపీలో కొంతమంది బాధపడేది ఏంటంటే, ఆ కేసీఆర్ అంటే వాళ్ళ పార్టీలు ఏది చేస్తే అది తెలంగాణలో మొత్తం అప్లై చేస్తారేంటి, అలా ఎలా ఉంటారని చెప్పేసి అంటారు. నేను అది అంటున్నా, బూతులు మాట్లాడితే అది మా భాషను అసలు ఎలా అంటారు, అసలు తాగుడు మా కల్చర్ అసలు ఎలా అంటారు అసలు? అట్లా కేవలం కొంతమంది స్వార్థానికి ఒక ప్రాంతాన్ని మొత్తం ఆపాదిస్తారా? సో నా బాధ మీకు అర్థమైందా? బూతులు ఆ రకంగా తిడితే దాన్ని కూడా పత్రికల్లో ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్ అన్నట్టు కొడుతూ ఉంటే అది చూసి నాకు ఈరోజు నిజంగా బాధేసింది. ప్రజలకి, పిల్లలకి ఇక ఏమన్నట్టు అర్థం? బూతులు వాడమనేనా? అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారో చూసారా? అండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడో చూసారా? ఓ మనిషి సాటి మనిషి యొక్క బాగు కోరుకోవాలి, మేలు కోరుకోవాలి. కానీ ఈరోజు ఉన్నటువంటి పొజిషన్, ఎస్పెషల్లీ ఏపీలో ఆ వైసీపీ వాళ్ళు, ఏడో బీఆర్ఎస్ వాళ్ళు అసలు తెలుగు భాషను మార్చిపడేశారు. రాజకీయం అంటే బూతులు అన్నట్టుగా మార్చిపడేశారు. చివరికి అది ఎంత దూరం వచ్చిందంటే, ఫిల్టర్ చేయాల్సినటువంటి, ఎడిటింగ్ చేసేసి మరి పద్ధతిగా ఇవ్వాల్సినటువంటి సబ్ ఎడిటర్లు అని ఉంటారు, వాళ్ళని గేట్ కీపర్లు అనొచ్చు, లేదన్నప్పుడు ఇక పదాలు ఏవైనా కానీ ఏది లోపలికి తీసుకోవాలి, ఏది వద్దు, రిపోర్టర్లు ఉన్నారండి, ఫీడ్ పంపారండి, అది ఫిల్టర్ చేసుకొని ఏది అవసరమో దాన్నే ఇవ్వాలి, వాళ్ళు సబ్ ఎడిటర్లు అంటారు. అటువంటి సబ్ ఎడిటర్లు కూడా ఈరోజు ఏదొస్తే దాన్ని నువ్వు పబ్లిష్ చేస్తుంటే, ఏదొస్తే దాన్ని నువ్వు టీవీలో చూపిస్తూ పోతుంటే ఇంక ఏమన్నట్టు, ఇదేం జర్నలిజం అసలు? ఆలోచించండి. దండం పెడుతున్నా పత్రిక అధినేతలకి, పత్రికల ఎడిటర్లకి, ఛానల్ ఎడిటర్లకి, ఛానల్ యాజమాన్యాలకి, ప్లీజ్ అండి, భాషను కాపాడుకుందాం. బూతులనే మన తెలుగు భాష అన్నట్టు ఈ ప్రపంచానికి చాటి చెప్పొద్దు. బూతులే మన తెలుగు భాష గొప్పతనం అంటూ ఈ తరం పిల్లలకి నేర్పొద్దు. సిన్సియర్ రిక్వెస్ట్. ఏది అవసరమో అదే ఇవ్వండి. బూతుల్ని ఫిల్టర్ చేసి పద్ధతిగా జర్నలిజాన్ని కాపాడుకుందాం.